వరదలు పంట నష్టంపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మంత్రికి వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. పంట నష్టంపై సాయంత్రం సీఎం రేవంత్ కి నివేదిక సమర్పించనున్నారు తుమ్మల. మరోవైపు పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో వారం రోజులుగా కురిసిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమా, గడిచిన 4 రోజుల కాలంగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా, అటు సిర్పూర్ కాళేశ్వరం జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం లాంటి పట్టణాల్లో కూడా భారీగా వర్షాలు కురిశాయి. ఆ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కూడా చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దాదాపు 2 లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత అటు పంట నష్టం సంబంధించిన పూర్తిస్థాయిలో అంచనా వేయాలని, దానికి సంబంధించిన రిపోర్టు ఏ రోజు ఆ రోజు పంపించాలంటూ కూడా ఆయన ఆదేశించారు. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇటు రైతులకు కానీ ఇతర వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా ఒకవైపు సూచించారు. పంట నష్టం అంచనా వేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాని మీద ఒక అంచనాకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేద్దామని చెప్పేసి కూడా ఆయన అధికారులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే పంట నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాథమిక నివేదిక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి లెక్కలు చూసిన తర్వాత ఈ పంట నష్టం ఎంత జరిగింది, ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఆ పంట నష్టం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రం ఇటు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆహారానికి పంచాయతీరాజ్ శాఖ, ఇతర శాఖలు కూడా ఆయా రోడ్ల నష్టాలు, ఇతర అంగన్వాడీలకు సంబంధించిన బిల్డింగ్ భవనాలకు కూలిపోయిన భవనాలకు సంబంధించిన లెక్కలన్నీ కూడా తీశారు. వాటన్నింటినీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది. మరికొన్ని వివిధ విభాగాల నుంచి కూడా పూర్తిస్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి ఆయా శాఖ మంత్రులు అందజేసే అవకాశం ఉంది. సుమా, థాంక్యూ తిరుపతి చారి.